This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో వచ్చి మనం డేటాబేసెస్ యొక్క నో ఎస్క్యూఎల్ గురించి మాట్లాడాలా. నో ఎస్క్యూఎల్ నేను ఆల్రెడీ మాట్లాడాం, డైనమో డిబి వాటి గురించి మాట్లాడాం. ఈ రోజు సెషన్ లో మనకి మాంగో డిబి ఉంది. అయితే మాంగో డిబిని వాళ్ళు ఏడబ్ల్యూఎస్ ఎలా ఇచ్చిందంటే ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ డిబి అని ఉంటుంది ఇది. దాంతో పాటు ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ క్యాష్ ఉంటుంది. ఎలాస్టిక్ క్యాష్ లో రెండు ఉంటాయండి, మెమ్ క్యాష్ డి అండ్ రెడీస్ అని. మనం రెడీస్ చాలా ఎక్కువ వాడతారు, అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసింది. సో కాబట్టి ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నాట్ ఏ వెరీ క్రిటికల్ థింగ్, ఎందుకంటే మాంగో అంటే ఇది వచ్చి డాక్యుమెంట్ ఇవి వచ్చి మాంగో అనమాట. మీకు డాక్యుమెంట్ ఇవి మాంగో. సో అందరూ వాడాలని లేదు, బట్ డేటాబేస్ ఈ రెండు కూడా వస్తాయి కాబట్టి ఈ రెండు డిప్లాయ్ చేయాలా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్స్ కమ్ టు డేటాబేస్ ఫస్ట్. డేటాబేస్ వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడ డాక్యుమెంట్ డిబి ఉంది మీకు, అలాగే ఎలాస్టిక్ క్యాష్ కూడా ఉంచుకోండి. మనకి ఫస్ట్ ఇది డిప్లాయ్ చేయాలి మనకి. సో ఇది కూడా సేమ్ ఆర్డిఎస్ లో ఎలా క్రియేట్ చేసామో అలాగే చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ అని చెప్పి మీకు డాక్యుమెంట్ డిబి క్లస్టర్. సో నేను ఏం చేస్తాను, సో ఏడబ్ల్యూఎస్ B55 డాక్ డిబి అని చెప్పి నేను ఇలా ఇద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి T3 మీడియం ఎక్కడుంది, T3 ఫ్రీ టైల్ ఎలిజిబుల్ ఉంది. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ రెండు ఇస్తానండి మీకు. అంటే ఒకటి ప్రైమరీ ఉంటుంది, రెండోది వచ్చి మనకి సెకండరీ రిప్లికా ఉంటుంది అనమాట. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్. సో ఓకే, కిందకు వచ్చి షో అడ్వాన్స్ సెట్టింగ్స్ లో మీరు చూసినట్లయితే మన ఏడబ్ల్యూఎస్ B28 ఇస్తాను. ఆర్డిఎస్ క్రియేట్ చేసి చూడండి 55 మాంగోకి ఆర్డిఎస్ ఒకటి అనమాట. సో ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి పోర్ట్ నెంబర్, ఒకవేళ వేరే పోర్ట్ నెంబర్ కావాలని ఇచ్చుకోవచ్చు. కిందకు వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వండి. ఇది డిలీట్ టెర్మినేషన్ తీసేస్తాను. డిలీట్ టెర్మినేషన్ తీసి నేను ఏం చేస్తానంటే మీకు క్రియేట్ క్లస్టర్ అంటానండి మీకు. ఇక్కడ వచ్చి క్రియేట్ క్లస్టర్ అన్నాం మీకు. సో కాబట్టి ఈ క్లస్టర్ అంతా రావడానికి టైం పడుతుంది. అలాగే ఎలాస్టిక్ క్యాషేకి వచ్చాను అనుకోండి. ఇక్కడ ఎలాస్టిక్ క్యాష్ వచ్చి ఇక్కడ కూడా మీరు ఏం చేయాల్సింది, సబ్నెట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలా మీకు. సేమ్ సబ్నెట్ గ్రూప్ వాడడానికి ఉండదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్రియేట్ సబ్నెట్ గ్రూప్ అని చెప్పి నేను ఏడబ్ల్యూఎస్ B55 సబ్నెట్ గ్రూప్ అంటాను. సేమ్ ఇక్కడ కూడా B28 ఇచ్చేసి నేను మేనేజ్ అని చెప్పి మనం ఏం చేస్తాను, మీకు ప్రైవేటు ఇలా ఇద్దాం మనకి. ఇలా ఇచ్చి సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ క్లస్టర్స్కి వద్దాం. మీకు రెడీస్ ఇక్కడికి వచ్చి మనకి క్లస్టర్ ఏది, ఓకే, క్రియేట్ రెడీస్ క్యాషే అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సర్వర్లెస్ కాదు, డిజైన్ యువర్ క్యాష్ అని చెప్పి మనం ప్రొడక్షన్ ఇక్కడ ఉందండి మీకు. ప్రొడక్షన్ ఇక్కడ ఉంటే మనకి గ్యాస్ ఒక్క నిమిషం. సరే గైస్, సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనకి ప్రొడక్షన్ అవసరం లేదు, మనం ఏంటంటే డెమో కోసం వాడుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి డెమో వచ్చి 4G మైక్రో వస్తుంది, ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ B55 రెడీస్ అని ఇస్తాను. కిందకు వచ్చి సబ్నెట్ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా, B55 ఎక్కడ ఉంది మనకి, మీరు చూస్తే 55 ఇచ్చేస్తాను. 55 ఈ మూడు కనిపిస్తుంది, 1.0.0. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంది. ఓకే ఫైన్. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేయాలి మనం. మనకి ఇది డిప్లాయ్ కొంచెం టైం పడుతుంది, బట్ లెట్ ఇట్ బి. సో నేను క్రియేట్ అంటాను, లెట్ ఇట్ కమ్ మీకు.
సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీకు AWS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ఇక్కడ ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్ DB ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. మీకు దాంతో పాటు ఇక్కడ ఐ థింక్ 4th డాక్యుమెంట్ 2 ఉన్నాయి ఇక్కడ, అక్టోబర్ అండ్ డాక్యుమెంట్ DB 9 KB 7. ఓకే, ఈ 2 ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ DB క్రియేట్ అయిపోయినాక దానికి కనెక్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ ఇచ్చుంటాను చూడండి, ఒక ఉబుంటు సర్వర్ డిప్లాయ్ చేసి మీకు ఉబుంటు సర్వర్ లోపల మనకు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఫాలో దీస్ కమాండ్స్ అని చెప్పి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు అంటే ఎలా కనెక్ట్ అవ్వాలా ఏంటి డీటెయిల్స్ అని చెప్పి. మరి ఇదేంటి యాక్చువల్గా మీకు ఇది వచ్చి మీకు MongoDB లో డేటా రాసేటప్పుడు చూడడానికి JSON ఫార్మాట్ లో ఉన్న BSON ఫార్మాట్ లో రాస్తాం అనమాట. సో Ubuntu 20.04 ఇది ఇన్స్టాల్ చేయాలా, ఇన్స్టాల్ చేసి కనెక్ట్ అయిపోయి ఎలా డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేయొచ్చు మనం. సో అలాగే మనం అప్లికేషన్ పరంగా కూడా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ డిప్లాయ్ లాంచ్ టెంప్లెట్స్ కి వచ్చి ఓకే, ఇక్కడ చూసాం అనుకోండి, మీకు ఏం చెప్పాను పైకి వస్తే ఏ సర్వర్ చేయని చెప్పాను యాక్చువల్గా. T2 స్మాల్ తీసుకుంటే ఎందుకన్నా మంచిది. T2 మీ T2 మైక్రో తీసుకుని నేను T2 స్మాల్ తీసుకుంటా, కొంచెం ర్యామ్ ఎక్కువ ఉంటే మంచిదని. సరే, ఓకే, యాప్ సర్వర్ అని ఇద్దాం. యాప్ సర్వర్ నుంచి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి అడ్వాన్స్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు. ఇక్కడికి వచ్చినాక మీకు కావాల్సింది ఇది ఇన్స్టాల్ చేస్తాను, యాప్ అప్డేట్. ఓకే, లెట్స్ సీ. సో ఇది వచ్చినాక మనం దానికి కనెక్ట్ అవ్వాలా. సో ఈ లోపల క్లస్టర్స్ చూసారనుకోండి, క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం మీకు. సో అంటే మనం మాంగో CLI ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో కూడా మనకు కనెక్ట్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ గమనిస్తే మీరు కిందకు వస్తే నేను ఇచ్చి ఉంటాను. ఇదేంటంటే మాంగో క్లయింట్స్ అనేది మనం కమాండ్ లైన్ లో కనెక్ట్ అవ్వడానికి మీకు మనకు వస్తుంది అనమాట మీకు. ఓకే, సో గైస్ హోల్డ్ ఆన్. సారీ అండి. సరే, రీజన్ ఏంటంటే మీకు ట్యాక్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది నా ఒక అందుకని ఒక మా అన్నయ్యతో మాట్లాడాను.
ఎనివే, సో ఇక్కడికి వచ్చి మనం ఇది ఇన్స్టాల్ చేసి ఇదేంటంటే మనం మాంగో ఎస్ఎస్ఎల్ అనేది అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో కనెక్ట్ అవ్వడానికి ఇది. అట్లా కాకుండా మనం లోపలికి వెళ్ళినాక అప్లికేషన్ పరంగా కనెక్ట్ అవ్వాలంటే ఇట్లా అన్నమాట. మనకు కావాల్సిన పై మాంగో అనేది ఇన్స్టాల్ చేసి చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ కనెక్ట్ టు దిస్ సర్వర్. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, apt install -y python 3 pip అనుకుంటాను మీకు. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, మీకు దీన్ని పైమాంగో యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మనం ఈ పిప్ ఇన్స్టాల్ అని చెప్పి సరే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కనెక్ట్ అవుదాం. అంటే ఎలాగా అంటే మీకు ఫస్ట్ క్లస్టర్ అంతా అప్ అయిందో లేదో చూద్దాం. మీకు అప్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలంటే మీరు లోపలికి వెళ్ళారు అనుకోండి, మీకు ఇది చూసారా, నేనేం చెప్పాను, టిఎల్ఎస్ సర్టిఫికేట్లు అనేది ఓన్లీ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ కే కాదు, మనకి ఎక్కడైనా డేటా ఎన్క్రిప్షన్ చేయాలంటే వాడతానని చెప్పాను చూసారా, అదే ఇదనమాట. మీరు చూడండి, ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తాం మనం. మీరు చూస్తే ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మాంగో ఎస్ ఇదంతా కూడా ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి పాస్వర్డ్ అని ఇద్దాం మనం. పాస్వర్డ్ అడుగుతుంది మీకు, మీరు చూస్తే పాస్వర్డ్ అయింది చూడండి మీకు. సో మీకు ప్రైమరీకి వచ్చాం, rs.status అన్నాం అనుకోండి. మీరు చూస్తే యాజ్ ఆఫ్ నౌ మీకు 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మనం రెండు సెలెక్ట్ చేసాం కదా. ఇది వచ్చి ఐడి విచ్ ఈస్ ప్రైమరీ, ఇది వచ్చి సెకండరీ, ఇది 2 ఉంటాయి అనమాట మీకు. సో కాబట్టి మీకు ఆటోమేటిక్ గా సెకండరీకి ఫెయిల్ అవడం జరుగుతుంది. సేమ్ లైక్ మన ఏంటంటే సేమ్ లైక్ దీని పేరేంటి ఆర్డిఎస్ లాగా. కాకపోతే నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి కిందకి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కొద్దాం. నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి మీకు. ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు రీఫ్రెష్ చేద్దాం. ఇది చూసారు కదా, ఆర్డిఎస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని తీసుకుంటుంది చూడండి. 1.2 అని ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం మీకు చూడండి. మీకు వెనక మీరు చూసినట్లయితే సో మన ఒక ఈ ఐపీ వచ్చింది, కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు. నేను పని చేస్తాను, ఆగండి. ఇక్కడికి వచ్చి నేను చూడండి 1041.97కి వెళ్తుంది, కరెక్టేగా 97కి వచ్చి. అలాగే రెండోది కూడా చేశాను అనుకుంటే ఇవే అని చెప్పడానికి, పేరుకి మాత్రం ఆర్డిఎస్ చూపిస్తుంది కానీ బేసిక్గా ఇది కూడా మీకు చూడండి 2.194 2. సో కాబట్టి మొత్తం డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి మనం. మీరు చూస్తే షో డిబిఎస్ అన్నాం అనుకో, ప్రస్తుతానికి డేటాబేసెస్ ఏం లేవు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలన్నమాట. మనకి ఈ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి మనం యూజ్ చేయొచ్చు. యాక్చువల్ గా కనెక్ట్ అవ్వడానికి దర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేనేం చేస్తాను, స్టూడియో 3T అని ఒకటి ఉంటుంది మీకు. స్టూడియో 3T అని ఉంటుంది. ఈ స్టూడియో 3T తీసుకొని, అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్ యూజ్ టు కనెక్ట్ లైక్ MySQL వర్క్ బెంచ్ ఉంది కదా, MySQL వర్క్ బెంచ్ లాగా ఇది ఉంటుంది అనమాట. మనం ఏం చేయొచ్చు, నేను ఇక్కడ న్యూ కనెక్షన్ అంటాను, మాన్యువల్లీ కాన్ఫిగర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు కనెక్షన్ నేమ్ ఏం చేస్తాను, డాక్ డిబి అంటాను. ఇక్కడ మీరు చూస్తే హోస్ట్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ మీకు బ్యాక్ వచ్చాను అనుకోండి, హోస్ట్ పేరు వచ్చి మీరు చూసినట్లయితే ఇది
ఓకే. తర్వాత మీకు లేదంటే ఇలా కూడా చేయొచ్చు. వీళ్ళు నేనేం చేస్తా అప్లికేషన్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఉంది చూడండి మీకు. నేనేం చేస్తాను మీకు కాకపోతే ఈ పెమ్ ఫైల్ కావాలి మీకు. పెమ్ ఫైల్ ద్వారా కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇట్లా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇలా ఇచ్చామనుకోండి. తర్వాత మీకు ఆథెంటికేషన్ ఇక్కడికి వచ్చి నేనేం చేయొచ్చు మీకు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఇలా ఇవ్వచ్చు మీకు. యూజర్ నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను అడ్మిన్ శ్రీ అని చెప్పి పాస్వర్డ్ ఇద్దాం. కాకపోతే ఇక్కడికి వచ్చి టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి మీకు. ఇది ఏం చేస్తుంది మీకు the database which was defined by the user SSL కి వచ్చాం అనుకోండి. యూజ్ SSL ప్రోటోకాల్ అని చెప్పి యాక్సెప్ట్ యూజ్ అని చెప్పి మనం డౌన్లోడ్ చేయాలన్నమాట. యాక్చువల్గా మీరు బ్యాక్ వచ్చి ఈ సర్టిఫికేట్ ఎక్కడుంది మీకు మీరు చూస్తే ఈ సర్టిఫికేట్ ని మనం తీసుకొచ్చి ఏం చేస్తాను మనకి 55 అయితే డౌన్లోడ్స్ లో ఇచ్చేద్దాం ఆగండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు ఇలా ఇస్తాను మీకు. సో ఏదో ఒకటి బయట నుంచి కనెక్ట్ అవడానికి ఆస్కారం. ఓకే, ఇక్కడికి వచ్చి టెస్ట్ కనెక్షన్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే కాన్ఫిగరింగ్ కనెక్ట్ టు సర్వర్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ స్టేట్ డేటాబేస్ ఈజ్ నాట్ వచ్చింది మనకు. కానీ ఇక్కడ డిబిఎస్ ఏం లేదు కదా. సో ఐ డూ వన్ థింగ్, నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ డేటా ఒకటి పెడదాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చి షో డిబిఎస్ అన్నాం అనుకోండి మీకు టెస్ట్ అని ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను టెస్ట్ అందాం ఆథెంటికేషన్. ఇక్కడికి వచ్చి ఫెయిల్డ్ అనేది ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఆథెంటికేషన్ డేటాబేస్ లేకుండా కనెక్ట్ డేటాబేస్ దట్ వేర్ యూజర్ ఈస్ డిఫైన్డ్ యూజర్ ఏమి వాడట్లేదు. మేబీ ఐ యూజ్ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను లెగసీ యూజ్ చేసి ఏ ఆథెంటికేషన్ వాడుతున్నారు మీకు ఇక్కడ చూస్తే SCRAM SHE అని ఇచ్చాను. సో కానీ అలో షో ఓకే ఇది తీసేద్దాం ఆగండి. కనెక్షన్ సర్వర్ ఆథెంటికేషన్ అడ్మిన్ అడ్మిన్ అని ఇచ్చారు. సో చూద్దాం ఆగండి. అడ్మిన్ డేటాబేస్. సో టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి మీకు. ఫెయిల్డ్ వస్తుంది చూడండి. ఇది ఏం చేస్తుంది క్లయింట్ వ్యూ మీకు CA bundle invalid host names, use SSL protocol to connect. I think ఇక్కడ చూస్తే if you are చూడండి ఇది ప్రాబ్లం. If you are connecting a client machine outside of VPC, you need to create SSH tunnel. You will do ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం డైరెక్ట్ గా మన MongoDB బయట నుంచి కనెక్ట్ కాలేం. ఇది వచ్చిన ఇబ్బంది అనమాట మీకు. ఓకే, అందుకోసం మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఒక టనల్ వాడాల్సి వస్తుంది. నేను పని చేస్తాను ఇది కరెక్టే. ఇక్కడికి వచ్చి యూజ్ SSH టనల్ అని చెప్పి అంటే దీని ద్వారా మన మిషన్ ఒక డిప్లాయ్ చేసాం కదా. ఎక్కడుంది లెట్ మీ డూ వన్ థింగ్. ఈ ఇన్స్టెన్స్ దీని ద్వారా కనెక్ట్ అవుతాం. సో కాబట్టి నేను దీని IP అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇస్తాను. సో నేను ఏం చేస్తాను ఉబుంటు అని ఇచ్చి ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కీ అని చెప్పి ప్రైవేట్ కీ వచ్చి ఆబ్వియస్ గా నా ల్యాప్టాప్ కీ కాబట్టి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, కాన్ఫిగర్ క్రియేట్ కుడ్ నాట్ బి క్రియేట్ టు ఎనీ ఆఫ్ ద సర్వర్. ఓకే, SSH అడ్రస్ ఎక్కడ ఇచ్చాం పోర్ట్ కరెక్ట్ అయినా మనం ఇచ్చింది. సో యా సర్వర్ పోర్ట్ కరెక్టే.
యూజర్ నేమ్ వచ్చి ఉబుంటు, ప్రైవేట్ కి, ల్యాప్టాప్ కి ఇది ఇద్దాం. ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ యా హోల్డ్ ఆన్. సో కనెక్టింగ్ సర్వర్ అని చెప్పి ఇది ఏం చేస్తుందండి మీకు ఓకే ఇది తీసుకోలేదా. సో ఏది వాళ్ళ బ్యాక్ వచ్చినప్పుడు పైకి వస్తాను ఆగండి. పైకి వచ్చి ఆథెంటికేషన్కి వచ్చినప్పుడు కిందకి వచ్చినప్పుడు మనం ఆథెంటికేషన్ లెగసీ ఓకే ఫేర్ ఎనఫ్. సో క్యాన్సిల్ చేసి నేను ఆథెంటికేషన్ లెగసీ అని ఇద్దాం. SSH లో ఉంది, SSH ఉంది ఇక్కడ మీకు. నేనేం చేస్తాను ఓకే ఇచ్చి టెస్ట్ కనెక్షన్ అంటాను మీకు. నైస్ ఓకే కనెక్టెడ్ అండి మీకు. సో ఇప్పుడు డాక్యుమెంట్ DB దగ్గరకు వచ్చి పైకి వచ్చి ఫస్ట్ ఏం చేస్తాను సో ఇక్కడికి వచ్చి ఫోర్త్ ఏంటి SSH మీకు. దీనికంటే ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి టెస్ట్ కనెక్షన్ అన్నప్పుడు ఇది ఓకే. సో వన్స్ దట్ ఈస్ డన్ మీకు క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ సేవ్ అండ్ మీకు కనెక్ట్ అని ఇచ్చేయండి. మీకు కనెక్ట్ అయిపోతుంది. సో దాని లోపల వచ్చి మీరు అన్ని చూడొచ్చు అనమాట, ఏమేమి ఉన్నాయి అన్ని కూడా మీరు చూడొచ్చు మీకు. ఓకే అయిపోయినాక మీరు చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చి మీకు చూడండి హలో అని చెప్పి మీరు నేను డబుల్ క్లిక్ కొట్టాను అనుకోండి మీకు రావాలన్నమాట.
ఇక్కడ ఇండెక్స్ చూడండి, ఇండెక్స్ ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టాం అనుకోండి, మీకు ఈ డీటెయిల్స్ రావాలండి. మనం యాడ్ చేసాం కదా ఆ డీటెయిల్స్. సరే రైట్ క్లిక్ కొట్టి నేను ఎందుకు రాలేదు మనకి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓపెన్ అంటే మీకు ఏం జరగాల, ఇవన్నీ కూడా తీసుకురావాలన్నమాట. మీకు చెక్ చేసి మనం ఇచ్చాను చూసారా, ఇవన్నీ కూడా మీకు రావాల్సి వస్తుంది మీకు. సో లెట్స్ సి ఫైండ్ అని చెప్పి, సో మనం ఏం కావాలంటే అడిషనల్ ఇక్కడ వచ్చింది చూడండి, మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా వస్తాయి అన్నమాట. మీకు ఏదైతే మీరు ఇచ్చామో ఆబ్జెక్ట్ ఐడి అంతా కూడా, సో ఇక్కడికి వచ్చి టేబుల్ వ్యూ అన్నాం అనుకోండి, టేబుల్ వ్యూ ఇట్లా వస్తుంది మీకు. ఓకే, మీరు ఇచ్చిన డీటెయిల్స్ యాక్చువల్గా. సో దీనికి మనం ఇక్కడ చేంజ్ వ్యూ, ఓకే ఇట్లా ఇద్దాం మీకు. సో ఇలా చేసాం అనుకోండి, మీకు అలా వచ్చింది చూడండి. సో ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీకు ఇంటెలి ఇట్లా ఓపెన్ చేసాం అనుకోండి మీకు. సో ఈ విధంగా మీ డాక్యుమెంట్ DB డేటాబేస్ కి మనం ఏం చేస్తాం, ఇది ఒకటి తీసుకొని ఆ తర్వాత చేసిన వెంటనే మనకి ఎలా వస్తుంది, ఇలా రావాలన్నమాట మీకు. ఇదండి మీకు. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ పరంగా కనెక్ట్ అవ్వాలనుకోండి, నేను ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్, ఎగ్జిట్ చేసి నానో app.py అందాం. app.py అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కమ్ డౌన్, సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు ఓకే ఇది ఏం చేస్తుంది, దీంట్లో ఇది లేదని వస్తుంది మీకు. సో నేను ఏం చేస్తాను, మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము, బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, మూవ్, దీన్ని తీసుకొచ్చి ఈ పేరుతో మనం మూవ్ చేద్దాం. ఇప్పుడు ఇచ్చాను ఉంది కదా, ఓకే. సో పైథాన్ 3 app.py ఇస్తే వచ్చిందా, డీటెయిల్స్ వచ్చినాయి చూడండి మీకు. సో ఈ విధంగా అంటే అప్లికేషన్ పరంగా, సో వాచ్ అని చెప్పి నేను పైథాన్ app.py అన్నప్పుడు మీకు ఇలా రావాలి. సో మనకు కావాలనుకుంటే ఐ థింక్ డేటా ఇక్కడ ఎంటర్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఇక్కడికి వద్దాం, కిందకు వచ్చినప్పుడు డేటా ఏమైనా కింద ఇచ్చినాను చూడండి మీకు, కింద కూడా అన్ని ఇచ్చినాను స్క్రీన్ షాట్లు యాక్చువల్గా మీకు. అక్కడ దాకా సరే పక్కన ఎట్లా పెట్టాం అనుకోండి. సరే నేను పైకి వచ్చి ఏం చేస్తాను, కొన్ని డీటెయిల్స్ కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు బేసిక్గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి మీకు, ఇలా ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. మీకు కావాలని ఇలాగే ఎగ్జిక్యూట్ చేస్తాను మీకు, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మీకు, లేదా ఇక్కడ మీకు మనం మార్చచ్చు యాక్చువల్గా, మనకి ఇక్కడ ఇస్తే రావాలి ఆటోమేటిక్గా. ఎందుకు రావాలా మీకు, ఇన్సర్టెడ్ కౌంట్ ఇదేం రాలేదు మీకు, వై అయితే పని చేస్తాను, ఇక్కడ ఇస్తాను ఆగండి, నేను డూప్లికేట్ సెషన్ అని చెప్పి ఓకే, నేను కావాలని ఇక్కడ అడిషనల్ గా డేటా పెడదామండి. ఇక్కడ కాపీ చేశాను కదా, ఐడి ఇవ్వట్లే, ఆటోమేటిక్ ఐడి జనరేట్ అవ్వాలన్నమాట మీకు.
ఇలా ఇస్తూ ఉన్నాను అనుకోండి, మీకు వెనక పెరుగుతూ ఉంటాయి చూడండి. చూసారా? యాడ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను, ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్ ఐడి ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. సో, ఇక్కడికొచ్చి నేను ఏం చేయొచ్చు, మీరు చూస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకంతా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది చూడండి ఇక్కడ మీకు. అంటే రికార్డ్స్ అన్ని వచ్చినాయి అన్నమాట మీకు. సో, కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ మీకు సో, ఈ డాక్యుమెంట్‌లో అప్డేట్ అంతా కూడా మీకు ఐ థింక్ ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు నా ఉద్దేశం. బట్ ఎనీవే ఈ విధంగా యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు అన్నమాట. లేదంటే ఇప్పుడు ఏమన్నా తీసేయాలనుకోండి, నేను ఇక్కడ దాకా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒకటి ఉంచుకోండి. ఇలా అన్నాం అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి డిలీట్ అన్నాం అనుకోండి. సో, బ్యాక్‌వర్డ్ చూస్తే మీకు మళ్ళీ పోయినాయి చూడండి. ఇలా కూడా చేయొచ్చు. ఇలాగ స్టూడియో 3T వాడుకొని మీకు డేటాబేస్ అనేది మీకు చేసుకోవచ్చు. మాంగోడిబి అని. అంటే ఇంతవరకు తెలిస్తే ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ రెస్పాన్సిబిలిటీ ఏమవుతుంది, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్‌గా మీరు ఓకే మాంగోడిబిని డిప్లాయ్ చేశామా? దానికి కనెక్ట్ అవుతుందా లేదా? స్టూడియో 3T నుంచి మీ మీ డెవలపర్స్ కనెక్ట్ అవుతున్నారా లేదా? దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఆ తర్వాత అన్లెస్ మీరు డేటాబేస్ అడ్మిన్ లోపలికి పోతే తప్పితే నార్మల్‌గా అయితే ఇంతకు మించి మీకు అవసరం అనేది లేదు మీకు. ఓకే. నెక్స్ట్ మనం చూడాల్సిందొచ్చి ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సిందొచ్చి మీకు ఇక్కడికొచ్చి నెక్స్ట్ రెడిస్ క్లస్టర్ కూడా మనం డిప్లాయ్ చేసాం. రెడిస్ క్లస్టర్ ఏంటంటే మీకు బేసిక్‌గా ఇట్ ఈస్ ఫర్ క్యాషింగ్ కోసం అండి మీకు. మీకు క్యాషింగ్ కోసం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కనెక్ట్ అవ్వాలనుకోండి, రెడిస్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి ఇక్కడ. గివ్ మీ 1 మినిట్. ఎలాస్టిక్ క్యాష్ ఇది ఓపెన్ చేస్తాను మీకు. ఓకే. సో, ఇక్కడికొచ్చి మనం ఇక్కడికొచ్చి ఒక పని చేస్తానండి. దీంట్లో లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాం చూడండి మీకు. ఇక్కడ నుంచి వచ్చి మనం ఏం చేయొచ్చు, కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ ఇవి ఇన్‌స్టాల్ చేయాలా. యాప్ట్ ఇన్‌స్టాల్ ఇక్కడికొచ్చి నేను ఏం చేయాలి, నాట్ రిక్వైర్డ్. ఓకే. పిప్ ఇన్‌స్టాల్ ఒకటి రావాలి. ఎక్కడుంది మీకు? యాహ్! పిప్ ఇన్‌స్టాల్ రెడిస్. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చంటే రెడిస్ -cli -h అని ఇచ్చి కనెక్టివిటీకి వచ్చామనుకోండి. కనెక్షన్ స్ట్రింగ్ ఏది దీనిది? యాహ్! ఇక్కడ నుంచి చూడండి మీకు. సో, ఐ థింక్ ఇవ్వాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా 63 దీంట్లో తీసుకుంటూ వచ్చింది చూసారా? సో, ఇక్కడికొచ్చి మనం ఏం చేయొచ్చంటే కీస్ స్టార్ అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చంటే ఎలాస్టిక్ క్యాష్ కోసం వాడుకోవచ్చు. నౌ వాట్ ఈస్ ద యూజ్ కేస్ ఫర్ దిస్ వన్? మీకు యూజ్ కేస్ ఏంటి యాక్చువల్లీ ఎక్కడ వాడొచ్చు? ఎలాస్టిక్ క్యాష్ అనేది మీ వెబ్‌సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. నౌ డేటాబేస్ క్వెరీస్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇదంతా ఏం చేస్తుందంటే ఇది క్యాష్ చేసి పెడుతుందన్నమాట మీకు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఒక సర్వర్ మీకు యాన్సిబుల్ ఇన్‌స్టాల్ చేస్తానండి. దీంట్లో వచ్చి నేను ఏం చేస్తా అంటే ఈ సర్వర్‌లో పైన ఇక్కడే ఇచ్చి ఉంటాను చూడండి. పైకొస్తే మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఈ యాన్సిబుల్ ఇన్‌స్టాల్ అయ్యింది మీకు. సారీ. నేను ఎగ్జిట్ చేస్తాను. ఓకే. సో, యాన్సిబుల్ ఏం చేస్తుందంటే యాన్సిబుల్ ఈస్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ అన్నమాట మీకు. మీరు చూసినట్లయితే మీకు. ఓకే. తర్వాతొచ్చి మనం ఏం చేద్దాం ఇక్కడ
హోల్డ్ ఆన్. ఓకే. సో నౌ Ansible అనేది ఏం చేస్తుందంటే మీకు ఆహ్, ఇది ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి నానో ఓపెన్ చేద్దాం ఆగండి. అగైన్ నేను మీకు ఏమన్నా క్లయింట్స్ ఈ లోపల నేను ఏం చేస్తా, లెట్ మీ డూ అంటే మీకు అండర్‌స్టాండ్ గాని ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది గదా! దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడికొచ్చి అడిషనల్‌గా ఇంకో 2 సర్వర్‌లు డిప్లాయ్ చేస్తాను ఆగండి. మీకు అర్థం కాడానికి లెట్ మీ కమ్ టు లాంచ్ టెంప్లేట్స్ కనొస్తాను. అక్కడే ఒక 2 సర్వర్‌లు డిప్లాయ్ చేద్దాం మనం. ఇంకో 2 సర్వర్‌లు తీసుకుంటాను మీకు. T2 మైక్రో సరిపోతాయి మీకు. కిందకొచ్చేస్తాను. కిందకొచ్చేసి మనం ఏం చేస్తామంటే Ansible క్లయింట్ అంటాను మీకు. మీకు Ansible క్లయింట్ 1 అందాం మీకు. సో రైట్. సో ఇప్పుడు ఇక్కడే ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి నేనేం చేస్తాను సీడీ ఈటీసీ Ansible. నేనేం చేస్తా ఆల్రెడీ ఉన్న ఫైల్‌ని Ansible అని చెప్పి ansible.old అని ఇచ్చేసి నేనేం చేస్తున్నా ఇలా ఇస్తాం. ఇక్కడికి ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను నానో ansible.cf చేసి ఇక్కడ కొన్ని అగైన్ అండి డెవాప్స్‌లోకి వెళ్ళినప్పుడు మీరు చూస్తే డెవాప్స్‌లోకి వెళ్ళినప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు యాక్చువల్‌గా Ansible గురించి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాన్ ఏందంటే నేను రెడిస్ క్యాష్‌ని ఏ విధంగా మన క్లయింట్స్‌ని ఇన్ఫర్మేషన్ క్యాష్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ డబ్ల్యూ అని చెప్పి నేను ఏం చేస్తాను హోస్ట్ కీ అన్నాం అనుకోండి. హోస్ట్ కీ చెకింగ్‌లో ఫస్ట్ ఫాల్స్ ఇచ్చేయండి మీకు. చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నానో ఇన్వెంటరీ అంటాను మీకు. ఇంకోటి కూడా చేస్తాను ఆగండి. ఇంకోటి కూడా ఇక్కడికొచ్చి ఇక్కడ ఒక కీ కూడా ఇస్తాం అన్నమాట. నేనేం చేస్తానంటే మీకు రిమోట్ యూజర్ దాన్ని ఏమంటారు మీకు కంట్రోల్ డబ్ల్యూ అని చెప్పి రిమోట్ యూజర్ ప్రైవేట్ కీ ఫైల్ ఇది నాకు కావాల్సింది. ఇక్కడ ప్రైవేట్ కీ ఫైల్లో నేను ఏం చేస్తానంటే మీకు స్లాష్ రూట్ స్లాష్ ఇట్లా ఇస్తాను మీకు. ఓకే సరే. సో స్లాష్ రూట్ పెమ్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కావాలి. సో ఇది తీసుకొస్తాను మీకు. ఇక్కడికి వచ్చి ఆల్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడంతా కూడా ఐపీలు ఇవ్వచ్చు అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ మన Ansible దీన్ని ఏం చేస్తాను Ansible కంట్రోలర్ అంటాను చూడండి మీకు.
Ansible -i ఇన్వెంటరీ ఆల్ అని చెప్పి -m సెటప్ అంటే ఇది ప్రతి ఒక్క సర్వర్ కి కనెక్ట్ అయ్యి అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ప్రింట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మీకు కనెక్ట్ అయ్యి మనకి రావాలా. సో చూద్దాం వస్తుందా రాదా అని చెప్పి. ఎందుకు రావట్లేదు మీకు? ఓకే, నాన్ రీచబుల్ అంటుంది. ఇక్కడికి వచ్చి ఫెయిల్డ్ టు క్రియేట్ టెంపరరీ డైరెక్టరీ. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బికమ్ అందాం మీకు. ఓ రైట్, యూజర్ వచ్చి మనం ఏం చేస్తాం మీకు, యూజర్ వచ్చి ఇది ఏం చేస్తుందంటే మీకు రూట్ దగ్గర తీసుకుంటుంది యాక్చువల్గా. మీకు ఇది రూట్ తీసుకొని చేస్తుంది. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుందంటే -u రూట్, సారీ రూట్ ubuntu అంటాను మీకు. ఇప్పుడు చూసారా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే 3 సర్వర్ల యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z గా, దాంట్లో ఎంత మెమరీ ఎంత CPU. అయితే ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతిసారి కూడా ఇది ఏం చేస్తుందంటే ఎక్కడ లోడ్ చేసుకుంటుంది దీన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్సిబుల్ కంట్రోలర్ తన మెమరీలోకి లోడ్ చేసుకుంటుంది. సో మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ మీకు, మనం దీన్ని రెడిస్ లోకి లోడ్ చేయాలి. నేను ఏం చేస్తానంటే డూప్లికేట్ సెషన్ అని చెప్పి రెడిస్ లోకి చేయాలనుకోండి. ఇక్కడ మీకు సో మీరు చూస్తే రెడిస్ -h అని చెప్పి ఎక్కడుంది రెడిస్ మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని దగ్గరకు వచ్చి ఇలా ఇవ్వాలన్నమాట మీకు. మీరు చూసినట్లయితే మీకు సో కీస్ ఏం లేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నానో etc ansible.conf వచ్చినప్పుడు ఇక్కడ పైన మనం ఏం చేస్తామంటే మీకు లెట్ మీ షో ఇట్. ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాం. ఫ్యాక్స్ అనేసరికి 55 అంటే ఈ ప్రిఫిక్స్ వస్తుంది అనమాట 55. దాని తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇస్తాను. యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే కీస్ అంటే ఏం లేదు కదా. సో చూడండి, నేను ఇంతకు ముందు కమాండే మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు కీస్ అంటే వస్తుందో రావట్లేదో చూద్దాం. చూసారా, ఇది చూడండి మీకు. అంటే మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్యాష్ లో లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడికి వచ్చి mget అని చెప్పి కీ ఏం చేస్తాను, నేను ఈ కీ ఇచ్చాను అనుకోండి, మీకు మొత్తం స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇది కూడా నార్మల్ MongoDB లాగాదే కదా సార్ మీరు అనుకోవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు మీకు కీస్ అంటే ఇన్ఫర్మేషన్ చూసారా, ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్ మీద సేవ్ కావట్లా. రెడిస్ అంటే రిమోట్ డిక్షనరీ సర్వీస్ అంటే ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చినప్పుడు ఇదంతా కూడా తీసుకెళ్లి మనం రెడిస్ సర్వర్ లో పెట్టాం కదా, అది డిస్క్ కి రాయట్లా, మెమరీలో పెట్టుకుంటుంది. మీకు మెమరీలో పెట్టుకుంటుంది. సో మెమరీలో పెట్టుకోవడం అంటే ఏంటి, ఆబ్వియస్ గా ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఉంది, మామూలుగా జనరిక్ గా థింక్ చేసి ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఫోన్ నెంబర్ మీకు గుర్తుంటే టకటక చెప్పేస్తారు, లేదంటే ఆబ్వియస్ గా లోపలికి వెళ్ళి మీరు మొబైల్ ఓపెన్ చేసి చూస్తారు. ఆబ్వియస్ గా మొబైల్ ఓపెన్ చేసి చూడడం లేట్ అవుతుంది. ఇప్పుడు మీకు అదే గుర్తుంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు క్వీరీ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, దెర్ ఇస్ ఎ ప్లే బుక్ అనమాట. నానో అని చెప్పి ఒక ప్లే బుక్ ఉండాలా, చూపిస్తాను ఆగండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 సర్వర్లు ఉన్నాయి కదా, ఈ 3 సర్వర్లు నేను Nginx ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. మూడిట్లో కూడా Nginx ఉందా లేదా, ఉండదు యాక్చువల్ గా. మూడిట్లో కూడా వచ్చాను అనుకోండి, Nginx ఉండొచ్చు చూడండి. సో మనం ఏం చేస్తాను, నేను Ansible ప్లే బుక్ వాడుకొని మూడిట్లో కూడా మీకు చేస్తాను. ప్లే బుక్ రన్ అయ్యేటప్పుడు దీంట్లో ఏమేమి ఉందో తెలియాలి కదా మీకు. ఇక్కడ నేను ఇచ్చినప్పుడు ఏం చేశానంటే ఇక్కడ మీకు చూడండి 86,400 పెట్టాం క్యాషింగ్ అనమాట. అంటే 1 డే పాటు ఉంటుంది అనమాట. సో కాబట్టి నెక్స్ట్
నేనేం చేస్తున్నాను, nginx.yml అందాం. nginx.yml అని చెప్పి కిందకు వచ్చాను అనుకోండి. ప్లేబుక్ ఇక్కడ ఉందో లేదో తెలియదు, లేదంటే బ్యాక్ లో నుంచి మీకు చూడండి ఎలాస్టిక్ క్యాషే nginx.playbook ఉంది కదా. నేనేం చేస్తాను, డౌన్లోడ్ అన్నా. ఇది ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లెట్ మీ డోంట్ ఈ ప్లేబుక్ ని అప్డేట్ చేస్తాను. ఓకే, సో చెకింగ్ క్యాష్ అన్నా అనుకోండి. ఇట్లా నేనేం చేస్తాను, సో షెల్ అని చెప్పి మీకు అప్ టైమ్ అని చెప్పి ఇక్కడ దాకే కాపీ చేస్తాను. మీకు ఇక్కడ దాకా కాపీ చేసి ఆల్ అని ఇచ్చి ఇలా ఇచ్చి నేనేం చేస్తానంటే ఇప్పుడు Ansible -playbook -i అని చెప్పి ఇన్వెంటరీ అని ఇస్తాను. ఇన్వెంటరీ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, nginx.yml అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి. మీకు సరే గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అని వస్తుంది చూసారా. గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఏమవుతుందంటే మీకు కనెక్ట్ అయిపోయి ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా లోడ్ చేసుకుంటుంది. యాక్చువల్ గా మీకు మనం రెండోసారి రన్ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ లోడ్ డైరెక్ట్ గా క్యాష్ నుంచి తీసుకుంటుంది, అక్కడి నుంచి తీసుకుంటుంది. కాబట్టి మీకు అది ఏం చేయాలా, రెండోసారి గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అనేది మీకు రన్ చేయకూడదు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, -u ubuntu సో -become అంట, ఎందుకంటే రూట్ వాడుతుంది అనమాట అందుకోసం. సో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ వస్తుంది కదా, చెకింగ్ అట్లుంది. మళ్ళీ రన్ చేస్తాను. మీకు మళ్ళీ రన్ చేసేటప్పుడు చూసారు గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ రన్ కావట్లేదు. చూడండి ఫస్ట్ టైం రన్ అయింది ఇక్కడ చూడండి గ్యాదర్ ఫ్యాక్ట్స్ అని, కానీ నెక్స్ట్ టైం మీరు రన్ చేసినప్పుడు రన్ కాదు. ఎందుకంటే డైరెక్ట్ గా ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఎలాస్టిక్ క్యాష్ నుంచి తీసుకుంటుంది మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. సో చెకింగ్ గ్యాదరింగ్ అంటే గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ లేదు చూడండి, మీకు పైన రాలేదన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్ అన్ని ఇన్స్టాల్ చేసి 3 సర్వర్లో కూడా మీకు nginx అనేది మీకు ఇన్స్టాల్ చేస్తుందండి మీకు. గైస్ రేపు ఎల్లుండి కూడా మనం 9 o'clock స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మార్నింగ్ 7 o'clock కి డెవాప్ స్టార్ట్ చేశాను కదా. వాళ్ళు ఫస్ట్ 3 క్లాసెస్ మీకు డౌట్స్ ఆన్సరింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇట్లు గో అంటే 8:30 దాకా వెళ్తుంది. సో కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని రేపు ఎల్లుండి కూడా మనం 9 o'clock స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇదేమంటుంది, రిమోట్ సోర్స్ ఆప్షన్ ఏదో పెట్టాను ఇక్కడ అచ్చా ఈ ఫైల్స్ లేవని వస్తుందిలేండి మీకు. ఇట్స్ ఓకే. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు నానో అని చెప్పి కింద ఇది తీసేద్దాం, ఇన్స్టాల్ వర్క్ చేద్దాం. మీకు మీరు చూసినట్లయితే ఓకే. సో కాబట్టి ప్రాబ్లం ఏంటంటే మనం నాకు రిమూవ్ చేసాం, అది వచ్చిన ఇబ్బంది. ఒక పని చేస్తున్నాడు. ఓకే, సో ప్రాబ్లం ఏమైందంటే ఇది ఒకవేళ మీకు దాని ఏమంటే ఇన్స్టాల్ అయింది, కానీ ఇందాక నేను ఈ కమాండ్ రిమూవ్ చేశాను ఇక్కడ, ఇది ఇవ్వడం వల్ల మీకు పని చేయలేదు అనమాట మీకు. ఇట్స్ ఓకేలేండి. సో ఈ విధంగా మూడిట్లో కూడా nginx. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చూస్తే కీస్ అంటే ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అవుతాయండి. ఈ విధంగా దిస్ ఇస్ ద రియల్ టైమ్ యూజ్ కేస్ ఆఫ్ యూజింగ్ ద ఎలాస్టిక్ క్యాష్. ఇదే కాకుండా ఇప్పుడు పైథాన్ ఏమైనా అప్లికేషన్ ఉందనుకోండి, పైథాన్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి సేవ్ చేయాలనుకోండి మీకు ఆర్ MySQL ఏమైనా క్వీరీస్ అన్ని సేవ్ చేయాలనుకోండి, దానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మీ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి
మీకు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మీకు ఫాస్ట్నెస్ క్వీరీస్ రన్ చేశాను అనుకోండి. అంటే మీకు ఐఆర్సిటీసీకి వెళ్ళాను అనుకోండి, ఐఆర్సిటీసీలో మీకు తెలుసు తత్కాల్ అనేది 10 o'clock స్టార్ట్ అవుద్దని తెలుసు. దానికి ముందే మీరు 30 సార్లు రిఫ్రెష్ చేసినా కూడా మీరు రిఫ్రెష్ చేసిన ప్రతిసారి నేను పోయి డేటాబేస్ లో క్వీరీ రన్ చేయాలా? అన్నెసరీ కదా. సో కాబట్టి ఏం చేస్తాం, 10 o'clock దాకా మొత్తం మనం ఓకే. సో ఎవరు కూడా రిఫ్రెష్ చేసినా కూడా ఇదే ఇవ్వు అని చెప్పి పెట్టేస్తాము. 10 o'clock మనం ఏం చేయొచ్చు, రిఫ్రెష్ చేయొచ్చు అనమాట. క్యాష్ రిఫ్రెష్ చేసి వాడుకోవచ్చు మీకు. సో ఈ విధంగా ఎలాస్టిక్ క్యాష్ అనేది మీకు పనిచేస్తుంది. సో కాబట్టి డాక్యుమెంట్ డిబి ఏంటంటే మీరు చూసినట్లయితే డాక్యుమెంట్ డిబి దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ ఏ మాంగో డిబి. ఎలా కనెక్ట్ అవ్వాలో మనం చూసాము మీకు. లెట్ మీ రిమూవ్ దిస్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు క్లస్టర్స్ కి వచ్చినప్పుడు క్లస్టర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అని చెప్పి నేను మొత్తం నో అవసరం లేదు, డిలీట్ ఎంటైర్ క్లస్టర్ ఇస్తానండి. సో దాంతో పాటు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, రెడ్యూస్ క్యాష్ ఇచ్చి మీకు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇది చేయొచ్చు. అండ్ ఫైనల్ గా వచ్చి ఇవి కూడా డిలీట్ చేస్తాను మీకు. సరే, నా రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మీరు చూస్తే ఇక్కడికి వచ్చి సర్వీసెస్ కి వచ్చి మనం ఏం చేస్తామంటే మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేస్తామండి. మీకు మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మనం ఏం చేస్తాం, మీకు దీని పేరేంటి, ఇనిషియల్ గా వచ్చి మనకి సిస్టమ్స్ ఆల్రెడీ దీంట్లో సెషన్స్ మేనేజర్ మాట్లాడడం, ఫర్దర్ గా సిస్టమ్స్ మేనేజర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. పారామీటర్ స్టోర్ కొన్ని ఉంటుంది, అది రేపు మనం చూస్తాం. ఎల్లుండి వచ్చేసరికి విచ్ ఈస్ రేపు థర్స్డే, ఫ్రైడే వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే క్లౌడ్ వాచ్ మాట్లాడతాం. దాంతో మనకి అది కంప్లీట్ చేసి ఆ రెండు తర్వాత మండే నుంచి ఏం చేస్తామంటే వీ విల్ టాక్ అబౌట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. అది కొంచెం ఎక్స్టెండెడ్ సెషన్ ఉంటుంది అనమాట. అది ఒక రోజు మనం మాట్లాడి తర్వాత రోజు టెరాఫార్మ్ గురించి మాట్లాడతాం మీకు. అక్కడి నుంచి డాకర్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తాం మీకు. ఓకే, సో ఇదండి ఈ రోజు సెషన్ మీకు. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? బై ద వే నిన్నటి దాకా ఎవరు ప్రాక్టీస్ చేశారు? నిన్నటి క్లాస్ దాకా, విచ్ ఈస్ ఐ థింక్ DynamoDB లేదా దాని ముందు MySQL. ఎంతమంది? ఓకే, చేయాలండి, ప్రాక్టీస్ చేస్తేనే, లేకపోతే మీకు వర్కౌట్ కాదు కదా. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. పైగా డెవాప్స్ కూడా స్టార్ట్ అయింది. ఎవరున్నారా డెవాప్స్ లో జాయిన్ అయ్యారు ఈ రోజు బై ఎనీ ఛాన్స్? జాయిన్ అయ్యండి. ఓకే, సో మీరు కావాలంటే కంటిన్యూ అవ్వచ్చు, బట్ లెట్ మీ టెల్ యూ, ప్రాక్టీస్ బాగా చేయాలండి. డెవాప్స్ దీనికంటే టఫ్ ఉంటుంది యాక్చువల్ గా, బట్ ఆబ్వియస్ గా ఎంత టఫ్ ఉంది కాబట్టి మీకు అంత శాలరీలు కూడా ఉంటాయి మీకు. ఎనీథింగ్ ఎల్స్ గైస్? వీడియోస్ మీరు పోస్ట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు దాకా ఉంటాయండి? అర్థం కాలేదు. వీడియోస్ మీరు పోస్ట్ చేస్తున్నారు కదా, అవి ఎప్పటి వరకు మాకు యాక్సెస్ ఉంటుంది? 1 year ఉంటుందండి. 1 year ఇప్పుడు మనం ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? ఐ థింక్ జనవరి ఆర్ ఎప్పుడు, 6th ఆర్ డిసెంబర్ మనం డిసెంబర్ కదా, డిసెంబర్ ఎండింగ్ లో చేసాం. ఎప్పుడు? సారీ, డిసెంబర్ ఆల్మోస్ట్ ఒక 10 days. డిసెంబర్ 22nd అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇయర్ డిసెంబర్ 22nd దాకా ఉంటాయి మీకు. ఓకే సార్. చలో గైస్, సీ యూ టుమారో. సో అగైన్ ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ మనం రాబోయేది మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, ఆ తర్వాత డాకర్ అంతా కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. బాయ్ గైస్.